చంద్రబాబు నాయుడు గారు ఇటీవల చాలా ఘనంగా సోషల్ మీడియా మీద చర్యలు తీసుకోవటం వల్ల సోషల్ మీడియా దారిలో పడింది. సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి పోస్టులు ఎవరు పెట్టడం లేదు అన్నారు. చాలా సంతోషం. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా సంగతి ఏంటి? మెయిన్ స్ట్రీమ్ మీడియాలో లక్ష్మీపార్వతి గారి గురించి ప్రస్తావన చేసి ఏదైతే ఉన్నాడో సినిమా నటుడు రాజేంద్ర ప్రసాద్, అతను మంచి హాస్య నటుడు, హాస్యాన్ని పండించేటటువంటి హీరోగా నటించాడు. నటనలో అతనికి మంచి పేరే వచ్చింది. అక్కడ అందరికీ సంతోషమే. కానీ అతనిని వేమూరి రాధాకృష్ణ గారు ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి తరుణంలో ఎన్టీ రామారావు గారి పేరు ప్రస్తావించగానే ఎన్టీ రామారావు గారు ఏమన్నారంటే, నాకు దైవంతో సమానం ఎన్టీ రామారావు అన్నాడు. ఎవరు? రాజేంద్ర ప్రసాద్ గారు. వెంటనే వేమూరి రాధాకృష్ణ మొదలుపెట్టేశాడు. ఆపోయే సోదంతా ఎందుకు, పాయింట్లోకి రా అంటే, నువ్వు నిన్నెందుకు కూర్చోబెట్టావు ఇక్కడ? నువ్వు తిట్టడానికి కదా, పలానా తిట్టడానికి కదా ఇక్కడ నిన్ను కూర్చోబెట్టింది అన్నట్టుగా స్టార్ట్ చేశాడండి. ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్ అని. ఎన్టీ రామారావు దైవంతో సమానం, కానీ ఆయనకు పట్టిన దరిద్రం లక్ష్మీపార్వతి అనే మాట వాడాడు. ఏమండి, లక్ష్మీపార్వతి మహిళ కాదా? లక్ష్మీపార్వతి గారు మహిళ కాదా? మహిళల గురించి అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడితే మీరు సహించమన్నారు, చర్యలు తీసుకుంటామన్నారు. కానీ ఆ మహిళలనే చిత్రహింసలు పెడతా ఉన్నారు. ఎప్పుడో 5 ఏళ్ల నాడు, 4 ఏళ్ల నాడు, 3 ఏళ్ల నాడు పెట్టిన పోస్టులు వెలికితీసి మహిళలని కూడా చూడకుండా భర్తని సైతం, భర్తలను ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి లోపలేసి మీ కక్ష సాధింపు చర్యలు తీసుకుంటా ఉన్నారు. కానీ లక్ష్మీపార్వతి గారిని దరిద్రం అంటామేంటి? దరిద్రం అనేటటువంటి మాటను పదే పదే వాడుతూ ఉంటే అది ఎలా మీరు అంగీకరిస్తారు? దానికి ఎలా జైలు కొడతారు మీరు? దానిని మీరు ఖండించరా? ఒక ప్రొఫెసర్గా, సాటి లెక్చరర్గా, ఆమె తెలుగు పండిట్, నేను ఇంగ్లీష్ లెక్చరర్ని. మాకు ఆవిడతో పరిచయం ఉంది. లెక్చరర్స్ వింగ్ అనేక సందర్భాల్లో కలవటం జరిగింది, అనేక కార్యక్రమాల్లో కలవటం జరిగింది. నాగార్జున యూనివర్సిటీలో సైతం ఉగాది పురస్కారాల్లో కలవటం జరిగింది. అనేక రకాలైనటువంటి కల్చరల్ యాక్టివిటీస్లో ఆవిడతో కలిసి స్టేజ్లో భాగస్వామ్యం తీసుకోవడం జరిగింది. ఆవిడ ఒక మహావక్త, గొప్ప పండితురాలు. సరే, ఆవిడ దరిద్రం అని చెప్పేసి అన్నిసార్లు మాట్లాడుకున్నారే. కుల దురహంకారులు అంటాను మీ ఇద్దరిని. ఎందుకంటే వేమూరి రాధాకృష్ణ ఒకసారి మోహన్ బాబు సినిమా నటుడు భక్తవత్సలం ఉరఫ్ మోహన్ బాబుని పట్టుకొని, నీకు మోహన్ బాబు అన్నాడు. ఎవరిని? వేమూరి రాధాకృష్ణని. నీకు బాగా కులపిచ్చి ఎక్కువ అంట కదా అని చెప్పి. ఎవరు? నాకా అంటూ ఏమీ ఎరగనట్టుగా మాట్లాడాడు అతను. ఈడు దరిద్రం అంటున్నారే. ఆవిడ మహిళ కాదా? అంటే మీ ఇళ్లలో ఉన్న మహిళలా? ఆమె వైఎస్ఆర్సీపీలో గతంలో మరి ప్రధాన కార్యదర్శిగా ఉండేవారు. అదే పదవిని మళ్లీ ఆవిడకి కొనసాగించారు. మరి ఆ పదవి మళ్లీ వైఎస్ఆర్సీపీలో ఇచ్చారు. వైఎస్ఆర్సీపీలో ఆవిడ యాక్టివ్గా ఉంది కాబట్టి మీ దృష్టిలో దరిద్రమా?
అసలు లక్ష్మీపార్వతి గారు ఎన్టీ రామారావు గారి జీవితంలోనికి ప్రవేశించటానికి కారకులెవరు? అవసాన దశలో ఆయన అవసరాలు తీర్చటానికి కనీసం మరి కుటుంబంలోని వాళ్ళెవ్వరూ కూడా తోడు రాకపోతే మరి ఆయన జీవిత చరిత్ర రాయడం కోసం అక్కడికి వచ్చి ఒక సేవకురాలుగా వచ్చి ఒక సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తిగా పండితురాలుగా వచ్చి ఆయన ఏదో చెప్తా ఉంటే ఆ వాటినన్నింటినీ కూడా ఆవిడ సంస్కృతం తెలుగు పండితురాలు కాబట్టి చక్కగా రాస్తూ వచ్చింది. సరే, అక్కడ మీరు లక్ష్మీపార్వతి గారి అవసరాన్ని రామారావు గారికి అధికంగా ఉండేలాగా చేసింది ఎవరు? ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులు కాదా? ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులు కనీసం అతను అన్నం తినడానికి కూడా వీల్లేనటువంటి పరిస్థితుల్లో అన్నం తినిపించినటువంటి ఆవిడ అసలు ఎన్టీ రామారావు గారు ఆవిడని పెళ్లి చేసుకుంటాను అని ప్రకటించాల్సిన దాకా తీసుకువెళ్లింది ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కాదా? నేను ఇక్కడ ఎన్టీఆర్ కుటుంబాన్ని ఆరోపించట్లా. అలాంటి అవకాశం కల్పించింది మీరు కాదా? ఎన్టీ రామారావు గారికి ఆ వయసులో మరి చనిపోయే నాటికి దాదాపుగా ఆయనకి 70 సంవత్సరాల వయసు ఉంటుంది. సబ్జెక్టు కరెక్షన్, అరౌండ్ 70s. ఆయన ఆ వయసులో కామవాంఛలేముంటాయి? లక్ష్మీపార్వతి గారి గురించి వాళ్ళు చాలా నీచాతి నీచంగా లక్ష్మీపార్వతి గారి కుమారుడు వయసు ఉన్నటువంటి ఒక డాక్టర్ తోటి అక్రమ సంబంధాన్ని అంతగట్టి ఏదో మెసేజ్ పెట్టిందని చెప్పేసి వీళ్లే ఆవిడ వ్యక్తిత్వ హననం చేశారు తప్ప. ఇంకా ఒక మాట అన్నాడు ఈయన, ఎవరు? రాజేంద్ర ప్రసాద్ గారు. రాజేంద్ర ప్రసాద్ గారు ఏమన్నారంటే, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా ఏడవలేదు, నేను ఆయన గుండెల మీద పండుకొని ఏడ్చాను చనిపోయినప్పుడు అన్నారు. మరి ఎన్టీ రామారావుని దైవంగా భావించేటటువంటి మీకు లక్ష్మీపార్వతి గారిని ఎన్టీ రామారావు గారు ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో తెలీదా? లక్ష్మీపార్వతి గారిని రామారావు నేను భార్య స్థానం ఆమెకు ఇవ్వాల్సిందే అని ఎందుకు అనాల్సి వచ్చిందో తెలియదా? ఎవరు నిరాదరణకు గురయ్యాడో ఆయన, ఎవరి పట్ల వీళ్లు నన్ను అవసాన దశలో నన్ను చూడలేరు అనుకున్నాడో, ఎవరు చూస్తారనుకున్నారో, ఎవరి తోడు లేకుండా చేస్తారనుకున్నారో, ఆ తోడు అతనికి ఉంటే మామూలుగా ఆవిడికి భార్యస్థానం ఇస్తే వీళ్ళెవరూ మాట్లాడరు, ఆవిడకి దక్కాల్సినటువంటి గౌరవం దక్కుతుందని కదా ఆయన ఇచ్చింది. ఆమె మీరన్నటువంటి దరిద్రం అనే మాటనన్నారే, ఆవిడ ఏదో ఎన్టీ రామారావు గారిని దోచేసింది, ఎన్టీ రామారావు గారి ఆస్తులను కొల్లగొట్టింది అన్నారే, ఏ విధమైన చరిత్ర? ఎన్టీ రామారావు గారు చనిపోయి 95లో ఆయన చనిపోయారు. 95లో చనిపోయారంటే ఇప్పటికి ఎన్నేళ్ళైంది? దాదాపు 29 సంవత్సరాలు అయింది, 30 సంవత్సరాలు అవుతుంది. ఈ 30 సంవత్సరాల్లో అలాంటి మచ్చ ఏమన్నా ఆమె మీద ఉందా? ఒక్కటైనా చూపించగలరా? ఎన్టీ రామారావు సతీమణి నందమూరి లక్ష్మీపార్వతిగానే ఈ రోజుకు చెప్పుకుంటూ ఆవిడ జీవితాన్ని కొనసాగిస్తుందా? ఏ విధమైనటువంటి తప్పు ఏమైనా మరక ఉన్నదా? మరి ఎన్టీ రామారావు గారి దగ్గర వయసులో ఉన్నప్పుడు దోచేసిన ఆవిడైతే ఇప్పుడు కూడా మరి దోచుకోవాలిగా. ఆవిడ ఎంతో విజ్ఞతతోటి తప్పనిసరి పరిస్థితుల్లో ఆంధ్రులందరూ కూడా అభిమానించేటటువంటి ఒక అభిమాన నాయకుడు అవసాన దశలో పడుతున్నటువంటి ఇబ్బందులు, కష్టాలు, బాధలు చూడలేక, తట్టుకోలేక, భరించలేక ఆయన అవసరాన్ని గుర్తించి తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి
తన భర్త దగ్గర వీరగంధం సుబ్బారావు గారి దగ్గర మాటలు పడి దెబ్బలు తిని, మాకు తెలుసు గుంటూరు జిల్లా వాసులుగా, దెబ్బలు తిని కూడా ఆవిడ వెళ్లి ఎన్టీ రామారావు గారి సేవ చేయడానికి వెళ్ళిందే, అలాంటి పరిస్థితులు కల్పించింది మీరా కాదా? మరి అదే లక్ష్మీపార్వతి గారు ఒక్క వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్నారన్నటువంటి దుగ్ధ కాకపోతే ఆ రోజున లక్ష్మీపార్వతి గారిని బూచిగా చూపించి కదా మీరు అధికారాన్ని, చంద్రబాబు నాయుడు అధికారాన్ని కైవసం చేసుకోగలిగింది. ఆ రోజున లక్ష్మీపార్వతి గారిని ఒక భూతంలాగానో, ఒక లక్ష్మీపార్వతి అనే ఆవిడ ఎంటర్ అయితే ఎన్టీఆర్ కుటుంబం నాశనం అయిపోతుందని ఇటు కుటుంబ సభ్యులను భయపెట్టి, ఎమ్మెల్యేలను వాళ్ళందరినీ కూడా లక్ష్మీపార్వతి ముఖ్యమంత్రి కాబోతా ఉంది, మీ దగ్గర నుంచి అధికారం లాగేసుకుంటుంది లక్ష్మీపార్వతి, ఈ బండోడు అనే మాట కూడా వాడాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ బండోడు అధికారాన్ని ఆమెకు అప్పచెప్పేస్తాడు అని చెప్పేసి కదా మీరు ఆ రోజున రామారావు ఆ దుర్ఘటన గాని అతని జీవితంలో జరిగి ఉండకపోతే ఆ తరమంతా పరిపాలించేవాడు. ఆ దుర్ఘటన జరిగి ఉండకపోతే అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇంకా మీరు అన్యాయం చేశారు ఎన్టీ రామారావు గారికి. ఎన్టీ రామారావు గారు ఏ పార్టీని అయితే కుక్కమూతి పిందెలని తిట్టాడో కాంగ్రెస్ పార్టీని, ఆ కాంగ్రెస్ పార్టీతో ముందుగా తెలంగాణలో పొత్తు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం లోపాయకారిగా కాంగ్రెస్తో ఇక్కడ పొత్తు పెట్టుకున్నారు. మీరు ఎన్టీ రామారావు గారు ఆత్మ ఘోషిస్తుందంటే మీ చేష్టలతోటి ఘోషిస్తుంది.